ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతోమంది దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతూ దేవుని మహిమపరుస్తున్నాను. మీ జీవితంలో ఇదివరకు చూడని అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ఇంక మీదట మీరు చూడబోతున్నారు. మీరు కలవరపడుతున్నారా, దిగులు పడుతున్నారా, బాధపడుతున్నారా, అనేక సమస్యల గురించి మరి పోరాట శోధన ఎదుర్కొంటున్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. త్వరగా నువ్వు అద్భుత కార్యాన్ని చూడబోతున్నావు, విడుదల చూడబోతున్నావు, గొప్ప దీవెనలు చూడబోతున్నావు అని ప్రభు చెప్తున్నాడు. మీకు దేవుడిచ్చిన వాగ్దానం జెఫన్యా 3:20. దేవుని బిడ్డలారా, కొన్ని కార్యాలు ప్రభు ఆలస్యంగా చేస్తాడు, కానీ అదే దేవుడు కొన్నిసార్లు త్వరగా తన కార్యాన్ని జరిగించుకుంటా పోతాడు. త్వరగా దేవుడు తన కార్యాన్ని జరిగించగలుగుతున్న సమర్థుడని నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు ఈ మార్కు సువార్త 1వ అధ్యాయం చదివితే ఎన్నిసార్లు తక్షణమే, వెంటనే అనే మాట వాడుతున్నాడో ఒకసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో వెంటనే అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు పేతురు యొక్క మామిని ముట్టుకున్నప్పుడు వెంటనే ఆమెను జ్వరం విడిచి వెళ్ళిపోయినట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయం 30 వచనం 31లో చూస్తున్నాం. అలాగే అనేక మంది రోగులను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళందరూ తక్షణమే విడుదల పొందినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే మార్కు సువార్తలో దగ్గర 12 సార్లు పైన ఈ వెంటనే అనే మాట మనకు రాయబడి ఉంది. అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే దేవుడు వెంటనే మీ ఎడల తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఇంకా ఆలస్యం చేయడు. అయ్యో, నా కార్యం ఆలస్యం అయిపోతుంది, నా యొక్క జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాను, నాకు ఆలస్యం అవుతుంది, నా మ్యారేజ్ కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆలస్యం అయిపోతుంది అని మీరు బాధపడుతూ దిగులు పడుతున్నారేమో. దేవునిక మరి వాడబడాల ఆశ ఆలస్యం అయిపోతున్న బాధపడుతున్నారేమో. దేవుడు ఖచ్చితంగా తన అసాధారణమైన కార్యాన్ని దేవుడు మీ ఎడల చేయబోతున్నాడు. జక్కయ్య చెట్టు మీద కూర్చొని రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటే బైబిల్లో రాయబడి జక్కయ్య వెంటనే దిగిరా అన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 5-6లో చూస్తున్నాం. చూడండి, రక్షణ విషయంలో ప్రభు సీరియస్గా తీసుకుని వెంటనే త్వరగా దిగిరా అన్నాడు. మీ కుటుంబంలో ఎవరెవరైతే ఇంకా రక్షించబడకుండా ఉన్నారో, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, పాపాత్ములుగా ఉన్నారో, ఎంత చెప్పినా హృదయాన్ని కఠినపరుచుకొని మొండి చేయి చూపిస్తున్నారో వాళ్ళందరినీ వెంటనే దేవుడు పట్టుకోబోతున్నాడు. నా మాట నమ్మండి, ఇది ప్రవచనార్థమైన మాట. ఇది వెంటనే వాళ్ళని పట్టుకోబోతున్నాడు, రక్షించబోతున్నాడు. మరి కొంతమంది కుటుంబంలో మరి భయంకరమైన సాతాను ఒక పోరాటం, అపవాది ఒక పోరాటం. కానీ ఈరోజు ప్రవచిస్తున్నాను, రోమపత్రిక 16:20 బట్టి శీఘ్రముగా మీ సాతాను మీ కాలు కింద చితక తొక్కించనని రాయబడి ఉంది. అవును, సాతాను యొక్క క్రియలని వెంటనే ఈరోజు లయం కాబోతున్నాయి. ఈ యొక్క అనుదిన మన్నా ఈ కార్యక్రమం ముగించే 1-2 నిమిషాల లోపలనే మీకు విరోధంగా పోరాడుతున్న సాతాను క్రియలు, అపవిత్రాత్మ క్రియలు, దురాత్మ క్రియలు ఏసునామములో లయం కాబోతున్నాయి. మీరు నమ్మండి. 3వదిగా మన ప్రార్థనను ఆలకించే విషయంలో దేవుడు వెంటనే అద్భుతం చేస్తాడని రాయబడి ఉంది. అవును, లూకా సువార్త 18:1-8 వచనాలు చదివితే మరి ఒక బీద విధవరాల యొక్క ప్రార్థన గురించి మనం చూస్తున్నాం. అయితే వెంటనే దేవుడు న్యాయం చేస్తాడని రాయబడి ఉంది 8వ వచనంలో. అవును, మీ ప్రార్థన ఆలకించే విషయంలో తక్షణమే స్పందించబోతున్నాడు. మీరు ఏదైతే దేవుని దగ్గర అనేక రోజులు అడుగుతూ ఉన్నారో ఈరోజు వెంటనే దేవుడు మీకు జవాబు ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, కొంతమంది అయితే కోర్టుల సమస్యలతో సతమతమైపోతున్నారు. చూడండి, వెంటనే న్యాయం తీర్చడా లూకా సువార్త 19:8లో చూస్తున్నాం. మీ కోర్టు కేసు విషయంలో, కుటుంబ ఫ్యామిలీ మ్యాటర్ విషయంలో, భార్యాభర్తల గొడవ విషయంలో వెంటనే దేవుడు తక్షణమే మీకు విడుదల తీసుకుని రాబోతున్నాడు. కనుక ఈరోజు నా వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో
దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం చూడబోతున్నారు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, వెంటనే మా జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. పాపాన్ని శాపాన్ని అయా దూరపరచండి ప్రభా. సాతాను క్రియలు లయపరచండి ప్రభా. మీరే అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.